బయటి వాళ్ళు మాట్లాడినా లేదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా తెలంగాణ ప్రజల కేంద్రంగా కాకుండా కేసీఆర్ కేంద్రంగానే విమర్శ ఎందుకు చేస్తున్నట్లు? వాళ్ళు రాజకీయ పోరాటం అట్లాగే చేస్తారు. వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. మళ్ళీ అధికారంలో రావాలని బీఆర్ఎస్ అనుకుంటుంది, అధికారంలో రావాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రాకుండా చేయాలి, తనే కొనసాగాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి కేసీఆర్ని టార్గెట్గా చేయటం దాంట్లో ఆశ్చర్యం ఏమి లేదు. కేసీఆర్ రాకుండా ఉండాలి లేదా బీఆర్ఎస్ రాకుండా ఉండాలనే దాంట్లో బీజేపీకి కూడా ప్రయోజనం ఉండొచ్చు. అంటే బీజేపీ సహజంగానే ప్రాంతీయ పార్టీ ఉనికిలో ఉండటం కంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉండటం దానికి సౌకర్యం ఉంది. అన్ని చోట్ల ప్రాంతీయ పార్టీని పూర్తిగా తొలగించడమో, తనకు అనుకూలంగా మార్చుకోవటమో, తనకు అనుచరులుగా మార్చుకోవడం ఏదో చేసే ప్రయత్నంలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఎప్పటికైనా టార్గెట్గానే ఉంటుంది బీజేపీ. తాత్కాలికంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి ఉండవు అది వేరే విషయం. ఇవాళ నాగేశ్వర్ మాట్లాడిన మాటల్లో ఉన్నది ఏంటి? అమిత్ షా ఏమన్నాడని, తెలుగుదేశం మనకు తాత్కాలిక మిత్రుడు, జనసేన మీరు దీర్ఘకాలిక మిత్రులు అని అన్నాడు. అంటే వాళ్ళ లెక్క రేపు పొద్దున జనసేనను తనలో కలుసుకోమని అడగొచ్చు వాళ్ళు, కానీ తెలుగుదేశాన్ని అడగలేరు. తెలుగుదేశం 40 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ కాబట్టి తెలుగుదేశంతో ట్రబుల్ రిలేషన్ ఉంది. 2 సార్లు వాళ్ళు బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చి తిట్టి చాలా ఘోరంగా విమర్శలు చేసి అట్లవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లా అన్నాడని కదా నాగేశ్వర్ చెప్పింది. అట్లాగే ప్రాంతీయ పార్టీల విషయంలో కొందరు వాళ్ళకి తాత్కాలిక మిత్రులు, దీర్ఘకాలిక మిత్రులు అట్లా ఉంటారు. కాబట్టి రేపు ప్రాంతీయ పార్టీలతో వాళ్ళు కలవచ్చు. ఒక చోట ఇక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పెడితే బీజేపీ కలవచ్చు. కానీ బీజేపీ తెలివి తక్కువ పార్టీ కాదు కదా. 2023లో ఎందుకు వాళ్ళు టీడీపీని తీసుకొచ్చి టీడీపీతో కలిసి ఎందుకు పోటీ చేయలేదు? టీడీపీ అనేది ఒక తెలంగాణలో ఒక బర్డెనే తప్ప ఉపయోగం లేదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు జనసేనని తీసుకొచ్చి ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటాయి అనేది కొంచెం ఎగ్జాగరేషన్. అట్లాగే ఇంకొక వైపు రేవంత్ రెడ్డిని తమలో కలుపుకోదలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఒక సువేందు అధికారులాగానో అనేవారు విశ్వశర్మ లాగానో మార్చుకోదలుచుకుంటే అదేదో రహస్యంగా చేస్తారని వేదిక మీద అడగడు కదా. అవును, ఆయన వేదిక మీద అడిగింది చూసి మనం విశ్లేషణ చేస్తున్నాం. నిజంగా అటువంటి ప్రయత్నం జరిగితే అది ఏదో చాటుమాటుకు జరుగుతుంది. ఆయన గిల్లాడు, వేదిక మీదనే ఒక ముఖ్యమంత్రిని నేను ఆఫర్ చేయగలను, రమ్మని అడగగలను అని చెప్పడం కోసం అటువంటి ఒక సవాల్ చేశాడు. అది ఫన్నీ వేలు. దానికి నేనేమి రెస్పాండ్ కాకుండా ఊరుకున్నాడు. కానీ దాన్ని మనం చిలవల పొలవలుగా ఊహించేసి రేపు పొద్దునైనా కాంగ్రెస్ పార్టీ అంతా తీసుకెళ్ళిపోయి ఆయన బీజేపీ చేతిలో అప్పచెప్తారంటే ఏ ప్రాంతీయంగా ఉండే ఏ పాపులర్ నాయకుడు కూడా బీజేపీలో కలవటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా కష్టమే బీజేపీలో వెళ్ళటం. ఎందుకంటే ప్రత్యేక జనాకర్షణ కలిగిన నాయకులు, ప్రత్యేక ప్రతిభ కలిగిన నాయకులకి ఆ పార్టీలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. వాళ్ళ పార్టీలో మళ్ళీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి దాని నుంచి వాళ్ళ సిద్ధాంత శిక్షణ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. కానీ ఇప్పుడు విశ్వశర్మ కానీ సువేంద్ర అధికారి కానీ రాగలిగారంటే వాళ్ళు అంతకుముందు ప్రతిపక్ష నాయకులుగా చాలా కాలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినప్పటికీ వేరే రకమైన ఉన్నారు. అట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిగా వచ్చిన అట్లా అయిపోవటం అనేది అంత ఊహించడానికి అంత సబబుగా అనిపించదు. ప్రపంచంలో ఏదైనా జరగవచ్చు. ఏదో సేమ్ టైం ఆ డిస్క్లైమర్ పెట్టుకోవాలి. ఏదైనా జరగవచ్చు. వీళ్ళందరూ ఊహిస్తున్నట్టుగా దీని వెనుక కుట్ర ఉండొచ్చు. వీళ్ళందరూ ఊహిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీకి దగ్గర కావచ్చు. ఒకవైపునేమో కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో కానీ ఇతరులతో కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ దగ్గర కావచ్చు అన్న పద్ధతిలో వచ్చింది. కానీ మొన్న బండి సంజయ్ ఎపిసోడ్లో చూస్తే బీఆర్ఎస్ చాలా ఫియర్స్గా ఫైట్ చేసింది. ఎవరు చేయలే, వాడు ఓన్లీ బీఆర్ఎస్ చేసింది. కాబట్టి నిజంగా వాళ్ళకి మధ్య ఏదైనా అవగాహన ఉంటే అట్లా జరుగుతుందా? జరగదు.
ఇవన్నీ ఈ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చాలా మనం ఊహాగానాలు చేయొచ్చు. నాకు అనిపిస్తుంది అయితే దీన్ని ఆలోచించడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాల్ని కలిపి ఆలోచించడంలో మనం వాస్తవ దృష్టిని కోల్పోకూడదు. తెలంగాణలో ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి మధ్యలో ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అరైజ్ అయింది అని చెప్పట్లేదు, కానీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఏర్పడుతోంది. ఆల్రెడీ ఏర్పడిందని కాదు, ఏర్పడుతుంది. ఓకే. నాగేశ్వర వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం రెండు దాదాపుగా ఒకేసారి జరిగాయి. ఆ ఆత్మగౌరవం నాగేశ్వర్కి వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకమైన ఆత్మగౌరవం కాదు. కూటమిలో భాగస్వామిగా జనసేనకి ఎటువంటి స్థానం దొరుకుతుంది, మేము కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించను అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక మధ్యలోకి వచ్చింది టర్ము, 29లో ఎలక్షన్స్ కదా, మహానాడు మొన్న జరిగింది. మహానాడులో ప్రధానమైన చర్చ అంతా 29 ఎన్నికలకు ఎట్లా సిద్ధపడాలని. జనసేనకి 29లో పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా ఇలాగే ద్వితీయ శ్రేణిలో రెండో స్థానంలో కొనసాగాల, మనం ఏమన్నా సొంతంగా ఎదుగుతామా అనే డిమాండ్ ఆ పార్టీలో కార్యకర్తల నుంచి అభిమానుల నుంచి వస్తుంది. ఎందుకంటే దీర్ఘకాలంగా ఆయనతో ఉన్నవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆయన ఏ మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్లో సీఎం అని అరుస్తున్నారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు 21 మందితో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, రేపు పొద్దున లోకేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి అని కార్యకర్తలు కోరుకోరు కదా. దానికి సంబంధించిన టెన్షన్ ఒకటి ఉంది అక్కడ. దీనికి తోడు తమిళనాడులో విజయ్ గెలవటం అనేది ఒక రకంగా ఆయనకి బాధ కలిగింది. ఆయన గెలవటం బాధ కాదు, ఆయన అట్లా అంతవరిలో గెలిచాడు, అదే ఓపెన్గా అన్నాడు కదా, ఇంత సులువుగా గెలిచాడు, నన్నేమో ఇంత ఇబ్బంది పెడుతున్నారు జనాలని అన్నాడు కదా. అన్నప్పుడు ఆ బాధ ఆయనలో ఉంది. అది నిన్న కూడా వ్యక్తమైంది. నిన్న అన్న మాటల్లో మీ అయ్యే జాగీరా తెలంగాణ అన్నది ముఖ్యం, అందరూ హైలైట్ చేశారు. కానీ అంతకంటే ముఖ్యమైన మాట, నేను ఇక్కడికి వచ్చి ఏమవుతాను, ముఖ్యమంత్రిని అవుతానా, అక్కడ ఆంధ్రాలోనే నాకు గతి లేదు అన్నాడు. అది ముఖ్యమైన మాట. ఆ ఫ్రస్ట్రేషను ఆయన సంస్థలో కానీ ఆయనలో కానీ ఉండే అవకాశం ఉంది. దాని నేపథ్యం నుంచి చూడాలి తప్ప ఆయన ఇంకో చోటుకి వచ్చి ఆక్రమణ చేసే పరిస్థితిలో కానీ అగ్రెసివ్గా ఉండే పరిస్థితిలో కానీ లేదు. అయితే అంత మాత్రమైనా సరే అక్కడ ఉన్న సమస్యను డైవర్షన్ని ఇక్కడ తీసుకురావడానికైనా సరే ఆయన తెలంగాణను ఎంచుకోవటం, ఆ ఎంచుకునే అవకాశం ఇక్కడ తెలంగాణ సమాజం కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ఇచ్చింది అనేది ఆలోచించవలసిన విషయం.